ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతిదాడులు చేస్తుంది. 100కు పైగా డ్రోన్లతో ఇజ్రాయెల్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. కాగా ఇజ్రాయెల్ గుణపాఠం చెబుతామన్నారు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ. ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. ప్రతి దాడులకు దిగింది. 100కు పైగా డ్రోన్లతో ఇజ్రాయెల్ పై తాజాగా ఇరాన్ ప్రతిదాడులు చేసింది. ప్రధానంగా ఇజ్రాయెల్ సైనిక స్థావరాలు, అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేసింది. కాగా ఇరాన్ దాడుల విషయాన్ని ఇజ్రాయెల్ సైనిక వర్గాల ప్రతినిధి ఏపీ డెఫ్రిన్ ధృవీకరించారు. అయితే ఇరాన్ డ్రోన్లను కూల్చివేసి కార్యక్రమంలో తమ బలగాలు ఉన్నాయన్నారు ఏపీ డెఫ్రిన్. ప్రతిదాడుల సందర్భంగా ఇజ్రాయెల్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ. ఇజ్రాయెల్కు అర్థమయ్యే రీతిలో గుణపాఠం చెబుతామన్నారు ఆయన. తమపై దాడులు చేసినందుకు ఇజ్రాయెల్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు అయతుల్లా ఖమేనీ. ఈ సందర్భంగా ఇరాన్ సైన్యానికి చెందిన హొస్సేనీ సలామీ, అలాగే మహమ్మద్ బాఘేరీ చనిపోవటం తనెంతగానో కలచివేసిందని అయతుల్లా ఖమేనీ పేర్కొన్నారు. కాగా ఇజ్రాయెల్పై చేసిన ప్రతిదాడులను ఇరాన్ సమర్థించుకుంది. అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు అనుగుణంగా ప్రతిదాడులు చేసే హక్కు తమకు ఉందని ఇరాన్ విదేశీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. తమపై అన్యాయంగా ఇజ్రాయెల్ సేనలు దాడులు చేశాయని ఇరాన్ పేర్కొంది. కాగా హుస్సేనీ సలామీని హతమార్చినందుకు ఇజ్రాయెల్ మూల్యం చెల్లించక తప్పదని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ హెచ్చరించింది. అయితే ఇజ్రాయెల్ దాడుల వెనుక అమెరికా ఉందని ఇరాన్ అనుమానిస్తోంది. అగ్రరాజ్యమైన అమెరికా సమ్మతి లేకుండా ఇజ్రాయెల్ ఇంతటి ఘాతుకానికి తెగబడదని ఇరాన్ పేర్కొంది. తరువాతి పరిణామాలకు అమెరికా కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హెచ్చరించారు. కాగా యురేనియం శుద్ధి కార్యక్రమంపై తమపై ఎవరు ఆంక్షలు పెట్టినా సహించేది లేదని అయతుల్లా ఖమేనీ పేర్కొన్నారు. అమెరికా షరతులకు లొంగిపోయి అణు ఒప్పందాన్ని కుదుర్చుకునే అవసరం తమకు లేదన్నారు ఆయన. ఎవరు దాడులు చేసినా రక్షించుకునే సత్తా ఇరాన్కు ఉందన్నారు అయతుల్లా ఖమేనీ. కారణాలు ఏమైనప్పటికీ పశ్చిమాసియా రణరంగంగా మారింది. ఇటు ఇజ్రాయెల్, అటు ఇరాన్ పరస్పర దాడులతో పశ్చిమాసియాను యుద్ధ భూమిగా మార్చేశాయి.